మీరు దైవంలో అంటున్నాడు, మీరు దైవాల్లా ఉండాలంటున్నాడు. మీరు దైవంగా మారితే తప్ప పరలోకంలో మీకు చోటు లేదంటున్నాడు. అంటే ఇప్పుడు మనం దైవత్వాన్ని సంపాదించుకోవాలంటే మొట్టమొదటి మనం ఏం చేయాలి? మొట్టమొదటి మనం ఏం చేయాలి అని అంటే వాక్యాన్ని మన హృదయం నిండా నింపుకోవాలంటున్నాడు. అనగా వాక్యం అనగా ఏంటి? వాక్యం అనగా ఏంటి? క్రీస్తు స్వరూపం మనలో కనబడాలి. క్రీస్తు స్వరూపం మనలో కనబడాలి. క్రీస్తు ఎవరు? వాక్యము. ఇప్పుడు ఆ వాక్యం అంటే ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయము మొదటి రోజులు మన అందరూ తెలిసిన వచ్చినమే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మన హృదయంలో నింపేసుకుంటున్నామో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మన హృదయంలో నింపేసుకుంటున్నామో ఆటోమేటిక్గా దేవుడు మనలోకి వచ్చేస్తున్నాడు. దేవుడు మనలోకి వచ్చేస్తున్నాడు. దైవత్వం మనలోకి వచ్చేస్తుంది, పవిత్రత వచ్చేస్తుంది, పరిశుద్ధత వచ్చేస్తుంది, నిష్కల్మత వచ్చేస్తుంది, నిర్దోషత్వం వచ్చేస్తుంది, పాపులలో చరిత్ర ప్రత్యేకంగా ఉండే తత్వం మనలోకి వచ్చేస్తుంది. ఆయన స్వరూపం, ఆయన పోలిక మనలోకి వచ్చేస్తుంది. అంటే ఈ పోగొట్టుకునే స్వరూపాన్ని, పోలికను మనలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు మానకుండా వాక్యాన్ని చదవాలి, ప్రతిరోజు మానకుండా వాక్యాన్ని వినాలి, ప్రతిరోజు మానకుండా ప్రార్థన జరిగించాలి.